ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారి డిమాండ్లకు సంబంధించిన పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తామని కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ మరియు సీనియర్ నేత చనమల్ల ప్రసాదరావు ప్రకటించారు. ఇందుకోసం ఎన్ని పోరాటాలకైనా మరియు పాలకులపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జరిగిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆత్మగౌరవ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ ఉధృతం చేస్తామని మరియు త్వరలోనే ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం ద్వారా భారత జాతి దృష్టికి మరియు కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరియు ప్రధాన మంత్రికి దృష్టికి మరి సమస్యలు వెళ్లే విధంగా పోరాడతామని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో కాపుల డిమాండ్ల సాధనకై రథయాత్ర కూడా నిర్వహిస్తామని ప్రకటించారు. జాతి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంఘటితంగా ఉండాలని మరియు మన సమస్యల్లో మనం పరిష్కరించుకునే అద్భుత అవకాశం కూడా త్వరలోనే సఫలీకృతంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే ప్రత్యేకించి ఏపీలో అత్యంత కీలక సామాజిక వర్గమైన కాపులకు సంబంధించి ఒక బర్నింగ్ ఇష్యూ అయితే నడుస్తున్న సంగతి విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకించి ఈ తమిళనాడు రాజకీయాలు కావచ్చు, అక్కడ ఫలితాలు కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ జనసేన కూటమి, బీజేపీ, టీడీపీ కావచ్చు, ఇలాంటి పరిణామాల నేపథ్యం అసలు కాపుల రాజ్యాధికారం కావచ్చు, కాపుల రిజర్వేషన్ కావచ్చు, కాపుల డిమాండ్లకు సంబంధించి ఒక ఉనికి ప్రమాదంలో పడిందా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే దశాబ్దాలుగా గతంలో ముఖ్యంగా 2 సామాజిక వర్గాల కాపులపై ఒక కుట్ర పన్నిందనే వాస్తవాన్ని అయితే మనం చూస్తున్నాం. గతంలో నీలసంధ్య రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి కావచ్చు, అనంతరం దామోదర సంజయ్ కావచ్చు, దానికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా పాలకులు వాటిని అమలు చేయలేని నేపథ్యం కావచ్చు. తర్వాత ఒక సామాజిక వర్గం నుంచి ముప్పు ఏర్పడిందని అపవాద పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరొక సామాజిక వర్గం తెరపైకి రావడం, ఇది ఒక దాదాపు 6 దశాబ్దాల ఆరంకాష్టంగా నెలకొన్న నేపథ్యంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై కావచ్చు, ఇటు సామాజిక అంశాలను జోడించిన నేపథ్యంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన ఒక సంస్థగా, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా ఇప్పుడు తెరపైకి వస్తున్న సంగతిని చూస్తున్నాం. దీనికి సంబంధించిన ఈ విషయం కూడా సమీప భవిష్యత్తులో కేఆర్పీఎస్ కూడా అనేక రాజకీయ సామాజిక ముఖ్యంగా ప్రభుత్వంలో ఒక ప్రకంపన సృష్టించే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే ఈరోజు రాజమండ్రిలో నిర్వహించిన కాపుల ఆత్మగౌరవ సభకైతే ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిఘా వర్గాల ద్వారా కొంత సమాచారం తెప్పించుకున్న పట్టాము కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కేఆర్పీఎస్ రాష్ట్ర చైర్మన్ గారు చనమల్ల ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. ప్రసాదరావు చెప్పండి, ఈరోజు మీటింగ్ విశేషాలు. ఈరోజు రాజమండ్రిలో కాపుల ఆత్మగౌరవ సభ అని చెప్పి పెట్టడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వేదికగా కాపులపై, చాలా కాపు సంఘాల నాయకులపైన, కాపు కులంపైన విషం కక్కారు. దానికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులం అంతా చాలా బాధతో ఉంది. మరి నైరాశ్యంలో ఉన్నారు వాళ్ళు. ఎందుచేతనంటే గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పినటువంటి సందర్భంలో కానీ, ఇవాళ మొన్న ఎన్నికల్లో మరి కాపులు పెద్ద పాత్ర పోషించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కానీ ఈ రాష్ట్రంలో అన్ని కులాల కంటే అత్యధిక శాతంలో ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ 99% ఓట్లేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా 2 సార్లు కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుట్ర చేస్తున్నారు. ఇవాళ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని పూర్తిగా కాపుల మీద కపక్షేత్రం బయలుదేరే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవాళ బీసీ రక్షణ చట్టం తెస్తే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆల్రెడీ ఉంది. దానికి తోడుగా బీసీ అట్రాసిటీ కూడా తెస్తే ఇక సమాజంలో 70% మంది పూర్తయితే 30% మంది అగ్రవర్ణాలు ఉన్నారు. ఆ 30% మందిలో 20% మంది కాపులే ఉన్నారు. కాబట్టి ఇక ఈ కులాన్ని రోడ్ల మీద పెట్టి కొట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్ గా చేసినటువంటి రాజకీయాన్ని
అడ్డుకునే దిశలో ఇవాళ కేఆర్పిఎస్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికారి పోరాట సమితి ముందుకొచ్చింది. ఇక ముందు మీ కుట్రలు కుతంత్రాలు బయటపెట్టి ఇక అవసరమైతే కొన్న రోజుల వరకు ప్రభుత్వం తోలక పరిస్థితులన్నీ వేచి చూసి అవసరమైతే తీవ్ర స్థాయిలో ఉద్యమం, గతంలో వంగవీటి మోహన్ రంగా గారి లాగా, మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం గారి లాగా కొన్ని లక్షల మందితో విజయవాడ వేదికగా లక్షల మందితో సమావేశం పెట్టి ఈ రాష్ట్రంలో కాపులు లేకపోతే ఏ రాజకీయ పార్టీకి మనుగడ లేదనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు కళ్ళు తెరవండి. ఈ రోజు వరకు మీరు తప్పు చేశారు. మీరు 2014 ఎన్నికల్లో మమ్మల్ని పిలిచి జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారు. మరి మీరేమో ఇండివిజువల్గా పోటీ చేయకుండా ఆ రోజు 2014లో చంద్రబాబుకి ధైర్యాన్ని ఇచ్చి అక్కడ జైల్లోండే మీరు మేము కలిసి పోటీ చేస్తామని చెప్పడం ఎంత హాస్యాస్పదమైన విషయం. అందరు సీఎం చేస్తే మీరు ఎక్కడ పెడితే అక్కడ కమ్మ సామాజిక వర్గంతో కాపు కులస్తుల మీద దాడి చేస్తావా? రెండో విషయం, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వవా? కాపులకు రిజర్వేషన్ ఇస్తామన్న విషయాన్ని అది అమలయ్యేది బీసీలకి. ఎక్కడ బీసీలకి? బీసీలకి. కాపులు బీసీలు కాదు కదా. కాపులు బీసీలు కాదు, వాళ్ళకి ప్రత్యేక కొన్ని కులాలకి రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళు రిజర్వేషన్ కోటాను ఆయా రాష్ట్రాల్లో పెంచి ఓసీల్లో ఉన్న వాళ్ళకే రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది మళ్ళాగా కాపులకా. అలాగే మొన్న రీసెంట్గా మహారాష్ట్రలో మరాఠాలకి కేంద్ర ప్రభుత్వం 10% ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం నిమిత్తం లేకుండా ఇవాళ మహారాష్ట్రలో ఆయన చలించిపోయి రంగారెడ్డి కలెక్టరేట్లో బహిరంగ విచారణలో బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్కి హాని కలగకుండా రిజర్వేషన్ కోటాను పెంచి కాపులకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే మనిషి, పెద్ద మనిషి హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర మేము 4 రోజులు నిరాదేశ కూర్చుంటే ఒక జీవో రూపంలో వచ్చే వరకు మీరు ఈ టెంట్లోంచి రావద్దని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అది జరిగింది, మీరు చెప్పింది ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేతగారా 30 జీవోని ఇంప్లిమెంట్ చేయాలి, అది మీరు తీర్మానాల్లో ఎందుకు పెట్టలేదని ఒక డౌట్. అందుకని మీరు క్లారిటీ. ఇవాళ తీర్మానంలో 2 అంశాలు పెట్టాం. మొదటి ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఇవాళ సాధ్యం కాని విషయం ఏమీ లేదు. నెంబర్ 1, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎనీ స్టేట్లో ఇవాళ సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. దాంట్లో ఏంటంటే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల మేరకు రిజర్వేషన్ కోటాను పెంచుకోవచ్చు. అలాగే ఇవాళ బీసీ రక్షణ చట్టం తెస్తే కానీ మీరు బీసీల కోసం కులాల మధ్య కురుక్షేత్రం పెట్టే పరిస్థితులు వస్తే మా ఆత్మరక్షణ మేము చేసుకోవాలి. కాబట్టి కాపులకు ఒక రక్షణ చట్టం తెమ్మని చంద్రబాబు గారు అడుగుతున్నాం. ఇప్పుడు తదుపరి కార్యాచరణ ఏంటి? కేఆర్పిఎస్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కులంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో ఒక ఆత్మీయ కలయిక వరకు కమిటీ వేయడమే కాకుండా రేపు ఇవాళ మా సానా సతీష్ గారు 2వ సారి రాజ్యసభ అయ్యాడు. గతంలో మేము కేఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఆయనే కవర్ పెట్టాడు, లోకేష్ గారు మాట్లాడితే. సరే, ఇప్పుడు సానా సతీష్ గారిని కానీ మన బాలచౌరి గారిని కానీ మొత్తం అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యేలు, మంత్రులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి మా విషయం చెప్పిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో పెడతామంటారో పెట్టలేమంటారో మా వల్ల కాదంటారో వాళ్ళ తొలగ ఉద్దేశాలు తీసుకున్న తర్వాత ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని ఒక ప్లాన్ చేస్తాం. ఒక కాపుల మనస్తత్వం తెలిసిన ఒక సీనియర్ నాయకుడిగా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఓవరాల్గా కాపు సమాజానికి మీరు బహిరంగంగా ఏం అప్పీల్ చేస్తారు? నేనైతే ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఇది మనం గెలిపించిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇది మనకు చివరి అవకాశం. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లోగా మనం ఎమ్మెల్యేల మంత్రులతో ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మన డిమాండ్స్ ముఖ్యమంత్రి పాజిటివ్గా వెళ్తే ఓకే, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు తెలగ ఒంటరుల అంతా కూడా ప్రత్యక్ష కార్యాచరణకు రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు ప్రసాద్. థ్యాంక్ యూ. కెమెరామెన్ బిఎన్తో భూమిరాజనేలు, రాజమండ్రి.